హాయ్ అండి, వెల్కమ్ టు నీరు వ్లాగ్స్. నిన్నటి రోజున అంటే శుక్రవారం పూట మేము మా ఊరు దగ్గర ఆంజనేయ స్వామి ఉన్నారు కదా, ప్రసన్న ఆంజనేయ స్వామి, ఆయన దగ్గరికి అయితే వెళ్ళి పొంగల్ పెట్టుకున్నాము. ఎందుకంటే మా పాప ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది, ఎంఫార్మసీ కంప్లీట్ అయిపోయింది, ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. సో అందుకని చెప్పేసి పొంగల్ పెట్టుకోవటానికి అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని వెళ్ళాను. ఎప్పుడు పిల్లలు రిజల్ట్స్ వచ్చి వెంటనే పాస్ అయిన వెంటనే వచ్చేసి నేనే పొంగల్ పెట్టేసుకుంటాను ఆయన దగ్గరికి వెళ్ళి. అంత నమ్మకం ఆయన మీద మాకు. అయితే పోయిన నెలలో తిరునాళ్ళు జరిగింది. మేము తిరునాళ్ళకి అయితే వెళ్ళటం కుదరలేదు, కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల తిరునాళ్ళకి వెళ్ళటం కుదరలేదు. లేదంటే అప్పుడే వెళ్ళి పొంగల్ పెట్టి వద్దాం అనుకున్నాను, కానీ ఇంకా అప్పుడు కుదరలేదు. ఇంకా నిన్నటి రోజున వెళ్ళామన్నమాట. ఇంకా మా వాడు కూడా ఉన్నాడు, వాడు వచ్చాడు, సెలవులకు వచ్చాడు, మళ్ళీ వెళ్తాడు, కుదరదని చెప్పేసి పిల్లలిద్దరిని తీసుకొని బండి అయితే వేసుకొని వెళ్ళాము. ఇంటి దగ్గర అన్నీ రెడీ చేసుకొని ఇంకా మార్నింగే వెళ్ళిపోయాము. ఇంకా బోయపాలెం వెళ్ళిన తర్వాత ఇంకా స్టార్టింగ్లో నాగి అక్కడ ఒక షాపింగ్ మాల్ ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళి కొబ్బరికాయలు, ఇంకా బెల్లం లేదు, బెల్లం కూడా అంటే ఇంట్లోది ఎందుకులే అని చెప్పేసి బెల్లం కూడా తీసుకున్నాము. తీసుకొని ఇంకా మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. బోయపాలెం నుంచి వెళ్ళాలి అక్కడికి, ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి. స్వయంభు వెలిసారనమాట ఈయన. ఇక్కడ తిరునాళ్ళు కూడా జరిగిద్ది. ఆల్రెడీ తిరునాళ్ళ పోస్ట్ కూడా నేను పెట్టాను, ఇందులో యూట్యూబ్లో పెట్టాను. సో ఇట్లా విడి టైంలో వెళ్తే మాత్రం జనం ఉండరు, తిరునాళ్ళ టైం అయితే ఫుల్గా ఉంటారు, అంత కొండ ప్రాంతం కదా. విడి టైంలో అయితే జనం ఉండరు. ఇంకా పూజారి గారు కూడా లేరట, ఊరు చిలకలూరుపేట వెళ్ళారని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి ఆయన వచ్చేసరికి ఇంకా పొంగల్ని పెట్టేద్దాంలే, టైం పట్టిద్ది కదా అనేసి ఇంకా అసలైతే జనం ఉంటే కిందనే పెట్టేసుకుంటాము, కానీ ఇంకా జనం లేరు కదా అని గుడి దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట. గుడి దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా అక్కడ పొంగల్ పెట్టేద్దామని ఇంక అన్నీ రెడీ చేసుకున్నాను. ఎవ్వరూ లేరు. ఆ పూజారి తాలూకు ఫ్యామిలీ కింద ఇంట్లో ఉంటుంది, నేను పిల్లలు అంతవరకే ఉన్నాము. ఇక దేవుడి దయ వల్ల కోతులు లేవులే అనుకున్నాము. కోతులు బీభత్సంగా ఉంటాయి అక్కడ, కోతులు లేవులే అనేసి ఇక ప్రశాంతంగా పొంగలైతే పెట్టేద్దామనేసి స్టార్ట్ చేసామన్నమాట పిల్లలు నేను. ఇంకా అక్కడ చుట్టుపక్కల పుల్లన్నీ గ్యాదర్ చేసేసి మేము కూర్చొని ఆ రాళ్ళన్నీ సరి చేసుకొని కూర్చొని పొంగలైతే స్టార్ట్ చేసాం. కానీ పుల్లలు కొన్ని మెత్తగా ఉన్నాయి, దానివల్ల మంట ఎక్కువ రాలేదు, పొగ ఎక్కువ వచ్చేసింది. సరే కట్టెల పొయ్యి మనకు అలవాట్లేదు కదా, చిన్నగా అట్లానే ప్రయత్నం చేశాను అనమాట. మంట అయితే వచ్చేసింది చక్కగా, పాలు కూడా పొంగినాయి. ఇంకా రైసు అవన్నీ వేసేసి ప్రశాంతంగా పొంగల్ చేసేస్తున్నాంలే అనుకున్నాం అనమాట. ఇవ్వండి అన్ని చిన్న చిన్న పుల్లలు ఏరుకొచ్చావు ఏంద్రా అంటే ఇంకో మావాడు కోపంగా వెళ్ళి ఒక పెద్ద మండనైతే తీసుకొచ్చాడు. ఇంకా అది చూడండి ఎంత దూరంగా ఉందో, పైకి వచ్చేసామన్నమాట, గుడి దగ్గరికి వచ్చేసాము. సరే ఇంకా అయిపోతుందిలే, పొంగల్ అయిపోవచ్చింది, ప్రశాంతంగా ఉంది, కోతులేం రావులే అనుకున్న టైంకి కోతులన్నీ వచ్చేసినాయండి. ఇంకా భయంగానే ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ పొంగలైతే పెట్టేశాము. అవి దగ్గరికైతే రాలేదు, కానీ కొంచెం ఒక 10 అడుగులు 15 అడుగులు డిస్టెన్స్లో అయితే ఉన్నాయి, కానీ భయమేసింది. సరే ఇంకా మా అబ్బాయికి చెప్పాను, సామానన్నీ అక్కడ లోపల పెట్టారా అనేసి. అదృష్టం ఏంటంటే గడి మాత్రమే పెట్టి వెళ్ళారు, తాళం వేసి వెళ్ళలేదు. ఇంకా అన్నీ లోపల పెట్టేసి ఇంక మేము పొంగల్ కానిచ్చేసుకొని ఇంకా పొంగల్ గిన్నె తీసుకొని లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళేసి గడేసేసుకొని కూర్చున్నాం అనమాట. ఇంకా బెల్లం ముక్కలు అవి మిగిలితే అక్కడే వదిలేసి వచ్చాము, తింటాయిలే అనేసి అక్కడే కావాలని వదిలేసి వచ్చేసాము. ఇంకా మేము వచ్చిన ఒక్క నిమిషానికి ఇంకా అవి వచ్చి గబా బెల్లం ముక్కలన్నీ తినేసినాయి. ఇంకా అప్పటికే పూజారి ఇంకా రాలేదు. ఇంకా ఆయన వస్తే పూజ చేయించుకొని బయలుదేరదామని చెప్పేసి ఇంకా నేను పిల్లలు వెయిట్ చేస్తున్నాం లోపల కూర్చొని. ఇంకా అవేమో చుట్టూ ఉన్నాయి బయట, ఎప్పుడు ఉన్నాయి కదా మా దగ్గర, ఎన్ని ఉన్నాయి కదా, పొంగల్ చేసాము, ఆ స్మెల్ వచ్చింది. ఇంకా చుట్టూ ఉన్నాయన్నమాట. ఇంకా పూజారి గారు వచ్చేసారు. ఇంకా ఆయనకు కాల్ చేసాము, వస్తున్నామమ్మా అనేసారు, వచ్చారు. ఇంకా పిల్ల చేత అయితే పొంగల్ తీసుకెళ్ళిచ్చాను లోపలికి, తల మీద పెట్టించి. అసలైతే కిందే పొంగల్ చేసి తల మీద పెట్టుకొని తీసుకొని పైకి రావాలి, కానీ ఇంకా ఎవరు లేరు కదా. ఆవిడ చెప్పింది, పూజారి గారి భార్య చెప్పింది, పైకి వెళ్ళిపోండి, అక్కడ గుడి దగ్గర పెట్టేసుకోండి అని చెప్పేసి ఇంకా వచ్చేసాము. ఇంకా ఆయన పూజ చేశారు, మంచిగా పూజ చేశారు. కాకపోతే ఇక్కడ మాకు మైనస్ ఏంటంటే పూజ తొందరగా అయిపోతే, మా ఊర్లో వేణుగోపాల స్వామి గుడి ఉంది అని చెప్పాను కదా, వెన్నముద్ద కృష్ణుడు. మా ఊరు వచ్చేసి సింసన్పేట, చెంగిస్ ఖాన్ పేట. అక్కడ వెన్నముద్ద కృష్ణుడు ఉంటాడు, వేణుగోపాల స్వామి టెంపుల్ అది. నేను పోస్ట్ కూడా పెట్టాను, అక్కడ ఉన్నట్టు ఎక్కడా ఉండడు.
ఇక ఆయన దగ్గరికి కూడా వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని వద్దాం, ఇక్కడ వరకు వచ్చాము అక్కడికి వెళ్ళకపోతే ఎలా అనుకున్నాం. కానీ పూజారి గారు లేట్గా వచ్చారు, మా పూజ అయ్యేసరికి 12 అయిపోయింది. ఇంకా టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారంట, 12 అయితే టెంపుల్ ఓపెన్ ఉండదట. ఏం చేస్తాం, ఈసారన్నా కన్య దర్శనం చేసుకుందాం అని చెప్పేసి మేమైతే రిటర్న్ అయిపోయాము.